ఇక మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అటు కేటీఆర్ హరీష్ రావు మిగతా అందరూ చెప్పినట్టు ఆ పులి బయటకు రానే వచ్చింది. మరి ఆ పులి ఏడు బయటకు వచ్చింది అంటే ఏదో అడవిలో సంచారం చేయడానికి ప్రజాక్షేత్రంలో తిరగడానికి రాలే ఆ పులి. మనం జూ పార్క్లు ఉంటది. జూ పార్క్ లో ఒక ఫెన్సింగ్ వేసి పెడతారు కదా. ఆ ఫెన్సింగ్ లోపల ఒక ఆర్టిఫిషియల్ గుహ ఉంటది. ఆ గుహలో పండుకొని ఆ పులి బోర్ కొట్టినప్పుడు అట్లా బయటకెళ్ళి ఆ ఫెన్సింగ్ చుట్టూ తిరిగి మళ్ళీ లోపలికి పోతుంది. అది బందికాననే, ఇది బందికాననే. అంటే పెద్దగా అది ఏమో అడవిలో తిరిగి వేటాడి తినేటటువంటి పులి కాదది. సో ప్రజాక్షేత్రం తిరిగే పులి కాదది. ఎంతసేపు ఇటు ఫామ్ హౌస్, లేకపోతే నందినగర్ ఇల్లు, లేకపోతే అదేమంటారు పార్టీ ఆఫీస్. రాజకీయాలు మాట్లాడడానికి బయటకొస్తదే తప్ప ఆ పులి ఓటు అడగనీకి వస్తలేదు. అసెంబ్లీకి వస్తలేదు. అసెంబ్లీ నియోజకవర్గంలో తిరుగుతలేదు ఆ పులి. ఆ పులి గీ పులే. మొత్తానికి ఆ పులి అయితే బయటకొచ్చి 4 ముచ్చట్లు మాట్లాడింది. మరి ఆ మాట్లాడుడన్నా విలేకరుల ప్రశ్నకు సమాధానం చెప్పిండంటే లే. మీరు బాగా గమనించారు. ఒక్క వీడియో ఉన్నా నాకు పంపిరి. ఓటమి పాలైనప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఏ విలేకరు ప్రశ్నకైనా ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పిండా కేసీఆర్ గారు చెప్పుర్రి. ఆ పోలి ఇప్పటిదాకా కూడా మరి ఇదివరకేమో ప్రెస్ మీట్ కింగ్ ఉంటుండే. విలేకరులు ఎవ్వరు ప్రశ్నలైనా చడామడ మాట్లాడేటోడు. ఓడిపోయినప్పటి నుంచి ఇంతదాకా కూడా తెలంగాణ ప్రజలకు నాకు 10 ఏళ్ళు నాకు ఆ ఓటేసి నన్ను అందలం ఎక్కించినటువంటి మీకు మీ తీర్పుకు నేను శిరస వహిస్తున్నా అని చెప్పేసి చెప్పింది లేదు. పైగా మంచిగా అయింది వీళ్ళ పని. మీరు బాగా ఇబ్బంది పడరు. మీకు తెలివి లేక సోయి లేక ఓట్లేసారు అన్నట్టుగా ఆయన కొడుకు వాళ్ళు అంతా కూడా తతంగా నడిపించారు. సో ఇప్పటిదాకా కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఇయ్యాల కూడా లాస్ట్ అదేంటి రజతోత్సవ సభనో వజ్రోత్సవ సభనో ఎల్కతుర్తి కాడ పెట్టిన సభలో గదే చెప్పిండు. ఇక లాంతర్ పట్టుకొని వెళ్తున్నా నేను ఆనాడు తెలంగాణ గురించి గట్లే వెళ్ళినా ఇప్పుడు గట్లే వెళ్తా అని చెప్పేసిండు. ఆ రజతోత్సవ సభనో రజతోత్సవ సభనో వజ్రోత్సవ సభనో ఆ సభలో ఆ మాట అన్నాడు. అవారు నుంచి మళ్ళీ 2 నెలలకి ఇయ్యాలి అని ఉంటాడు. 7 నెలలు అవుతుంది దాదాపుగా ఆ సభ. ఇన్ని రోజులకి మళ్ళీ ఇయ్యాల బయటకు వచ్చాడు. ఇయ్యాల బయటకు వచ్చి కూడా ఏం మాట్లాడుతుడు? రాహుల్ జర హోల్డ్ డౌన్. నేను రేపటి నుంచి ఐ మీన్ ఫీల్డ్ నౌ. ఇయ్యాల నుంచి దిగిన రంగంలోకి ఇక మాట్లాడుతుంది. మీ ప్రశ్నలకు సమాధానం చెప్తుంది ఈ తర్వాత. సో ఇయ్యాల కూడా విలేకరులు ప్రశ్నలు అడుగుతా అంటే ఒప్పుకోలేదు ఆ పులి. ఆ పులికి మాట్లాడడానికి ఇక వేరే విషయాలు ఏం లేవు. ఆయన మాట్లాడే విషయాలు కూడా ఒకసారి చూద్దాం. సో మొత్తానికైతే విలేకరుల ప్రశ్నలకు, ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితిలో కేసీఆర్ లేడు. ఏమున్నా ఒక సబ్జెక్ట్ ఏదో పట్టుకొని వచ్చిండు. అదేదో ప్రాజెక్టుల గురించి ఏదో మాట్లాడుకుంటా వేయండు. మళ్ళా గదే అంటే పాడిందే పాడరా అన్నట్టుగా ఉంటది కదా. మన రాజకీయాల్లో భాష మంచిగా వాడతారు. సో ఆ రకంగానే ఆ ప్రసంగం కొనసాగింది తప్పితే ఆ సభలో ఎల్కతుర్తి సభలో ఎట్లయితే నీరసంగా కొనసాగిందో సభ అది స్పీచ్, ఈరోజు స్పీచ్ లో కూడా గంతే పెద్దగా స్టఫ్ ఉన్నట్టయితే ఏమనిపించలేదు. మనం ఎప్పుడు కేసీఆర్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసేంత సినిమా అయితే కనిపించలేదు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మళ్ళా గదే ఒక రకంగా ఇగో మమ్మల్ని 1000 రూపాయలు పెన్షన్ ఎవడు అడగలే. ఎవడట? ఎవరెవరు నీ తోటోళ్ళు. నువ్వు శాతనై జర మాట్లాడుతున్నామో, జర నీ ఏజ్ ఉందేమో, అంతకంటే నీకంటే పెద్ద మనుషులు ఉన్నారు పెన్షన్ తీసుకుంటారు, జర చిన్నోళ్ళు కూడా ఉన్నారు. నన్ను ఎవడు పెన్షన్ అడగలే, 1000 రూపాయలు ఇచ్చినాం. తర్వాత అధికారులకు వచ్చినాక 2000 పెన్షన్ కూడా ఎవడు అడగలే, ఇచ్చినాం. ఎవడు అడగలేదండి కేసీఆర్ గారు. ఎవడు వాడు వీడని మాట్లాడుతున్నావు. సరే అడగందే ఇచ్చినావు కాబట్టే కదా ఇప్పుడు సమస్య అంతా. ఎవడు ఏం అడగకుండా నీకు నచ్చినట్టు ఇచ్చుకుంటా వేను. 100 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చుకుంటా వేను. 1000 ఎకరాల భూములని ఎమ్మెల్యేలకు పంచుకుంటా వేను. నీ కొడుకు అల్లుడు కబ్జా చేసుకుంటూ ఇడిచిపెట్టినావు. ఇట్లా తెలంగాణ సంపదను మొత్తం దోచిపెట్టినావు. నేను ఎవడు అడగలే. నేను అడగక ముందుకే అన్ని చేసినావు. అదే కదా సమస్య. అందుకే నేను తీసి పక్కకు పెట్టారు తెలంగాణ సమాజం అంతా. అడగక ముందుకే చేసి పెట్టినావు కాబట్టి, ఇట్లాంటివన్నీ చేసినావు కాబట్టి. ఇంకా ఆ ఫార్మా సిటీ గురించి ఏదో గొప్పగా మస్తు చైనాకు పోయొచ్చిన నేను ఆడ 70,000 ఎకరాల ఫార్మా సిటీ ఉంది, ఇక్కడ 20,000 ఎకరాల ప్లాన్ చేసినాం. చూసిరా ఫార్మా సిటీ ప్లాను కేసీఆర్ గారు చేసిరు. అదే ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇంకెవరా ఫార్మా సిటీ అంటే కగ్గోలు పెడతాం మనం. ఫార్మా సిటీ ఆలోచనలు ఉన్నాయి. ఇంకా భూములు ఏమని ఉంటే ఏందది ఏం పడుతుంది తెలంగాణలో, అదేమన్నా అమ్మకదోప్పుడా అంటుండు. భూముల అమ్మకదోప్పుడు ఎవరు ఆలోచన చేసిరు బాపు? జర్రా వినటోళ్ళకి కొంతమందికి బాగా అనిపించవచ్చు. ఎందుకంటే చాలా దినాల తర్వాత బాబు వచ్చిండు. మేము కూడా మా ఛానల్లో కూడా లైవ్ పెట్టాం. ఏం మాట్లాడుతుండే ఇందామని. కేసీఆర్ బాబు ఏం మాట్లాడుతాడు ఇందామని అనుకున్నాం. ఏమైనా ప్రశ్నలో సమాధానం చెప్తలేము అనుకున్నాం. లే నేను చెప్పాలనుకున్నా, నేను ఈ సబ్జెక్ట్కే స్ట్రిక్ట్ అయినా ఇదే చెప్తా అని చెప్పేసి. సో కేసీఆర్ బాబు భూముల అమ్మకాల గురించి మాట్లాడబట్టి, అసలు భూములు అమ్మే సాంప్రదాయం ఒక ప్రభుత్వమే భూములను వేలమేసి అమ్మే సాంప్రదాయం మొదలుపెట్టింది నువ్వు కాదు. అప్పుడే మర్చిపోయినావా? 2 నెలలకే పెన్షన్ల గురించి మాట్లాడతాడు, భూముల అమ్ముడు గురించి మాట్లాడతాడు, ఇంకా అనేక అంశాలు మాట్లాడాడు. ఫ్యూచర్ సిటీ తొక్క సిటీ అన్నాడు. ఇంకా
ఆ రిజిస్ట్రేషన్ ఛార్జీల గురించి ఒక కొత్త ముచ్చమాడండి. మేము ఎన్ని కష్టాలు పడ్డాం. ఆ ఐఏఎస్‌లు, ఈ ఐఏఎస్‌లు ఎవ్వరు మమ్మల్ని టెంప్ట్ చేసినా గూడా మేమసలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఒక్క రూపాయి గూడా పెంచలే 10 ఏళ్లలో అన్నాడు. ఎందుకు పెంచుతావు? రిజిస్ట్రేషన్‌లు చేసుకునేదే మీరే. భూములు కబ్జా చేసేదే మీరే. పేద ప్రజలకు ఒకటి చేసినావు సారు. ఏంది అడగక ముందుకే ఇది గూడా అడగక ముందుకే. అన్నీ అడగక ముందుకే చేసినావు కదా! ఎల్ఆర్ఎస్ అనే ఒక కొత్త స్కీమ్స్‌కొచ్చి ప్రపంచమే స్టన్ అయిపోయే విధంగా అరే! పైసలు ఇట్లా గూడా సంపాదించొచ్చా? అని చెప్పేసి ఎల్ఆర్ఎస్ పేరుతోటి పేద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కడన్నా ఒక 60 గజాలో, 70 గజాలో, 100 గజాలో ఏమైనా ప్లాట్లు కొనిపెట్టుకుంటే సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ గసొంటి నగరాలకు జరంత దూరంలా ఎన్నో 5, 6 కిలోమీటర్, 10 కిలోమీటర్ల అవతల కొనుక్కుంటే కూడా ఎల్ఆర్ఎస్ పేరుతోటి దోపిడీ ఎత్తివి. ఆ స్కీము మొదలుపెట్టింది నువ్వే. ఓహో! మమ్మల్ని ఇలా కూడా బాదుతారా అని తెలంగాణ ప్రజలు అనుకునే విధంగా మిమ్మల్ని ఈ రకంగానే కాదురా, ఏ రకంగానైనా బాదుతామని చెప్పేసి మొదలుపెట్టింది నువ్వు కాదు. వీళ్ళెందుకు జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానం చెప్తలేవు? ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి అడుగుతాం. ఇయ్యాల వచ్చినావు కదా, నువ్వు కూడా ఇయ్యాల ఫీల్డ్‌కి దిగనమంటున్నారు కదా కేసీఆర్ గారు. సారీ నువ్వు అంటున్నా. సారీ అండి. ఇంకా ఫీల్డ్ ఉంటామంటున్నారు కదా, అడుగుతాం రేపటి నుంచి ఇక. మీ గురించే వెయిట్ చేస్తున్నాం మేము ప్రశ్నలు అడగడానికి. ఎన్ని సమాధానాలు చెప్తారో చెప్పురిగా. ఎందుకంటే 10 ఏళ్ల అవకాశం ఇచ్చిన మమ్మల్ని గాలికి వదిలేసి ఆయనతో పోయినావు కదా, మాట్లాడతలేవు కదా. నేను మీ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ని నేను, గజ్వేల్ ఓటర్ని నేను. ఎవరింటికి పోవాలి నేను? ఇందిరా మిల్లు వస్తలేదు నాకు, ఎవరింటికి పోవాలి? రేషన్ కార్డు వస్తలేదు నాకు, ఎవరింటికి పోవాలి? నేనని కాదు బ్రదర్. ఇట్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లంతా ఎవరి దగ్గర పోయి చెప్పుకోవాలి? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అంటే అప్పుడు ఒక షాడో ఎమ్మెల్యే మెయింటైన్ చేసినావు. ఇప్పుడు కూడా ఆయన దగ్గరికి పోమంటావా? అప్పుడంటే ముఖ్యమంత్రివి కలవలేవు, దొరకలేవు. ఇప్పుడు ఈ మీటింగ్లు పెట్టుకోవడానికి, ప్రెస్ మీటింగ్లు పెట్టడానికి శాతనైంది. 60-70 కిలోమీటర్లు మీరు హైదరాబాద్ పోవడానికి శాతనైంది మీకు. మీ ఫామ్ హౌస్ నుంచి గజ్వేల్ నియోజకవర్గం అంటే గజ్వేల్ టౌన్ కానీ విలేజ్ కానీ మీరు గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నారు మీరు ఉండుడే. ఓ 4-5 ఊర్లు తిరగలేరా మెల్లగా ఇట్లా కార్లనే మీరు దిగకూరి. నేను చెప్పిన కేసీఆర్ గారికి అయితే నా భుజాల మీద మోస్తాం, మా నియోజకవర్గం మా R&R కాలనీస్ రారి నా భుజాల మీద మోస్తాం మొత్తం అని. లేదా గదే కార్లో కూర్చొని కార్ అద్దం దించుకొని ఒక్కొక్క గల్లీ అట్లా తిరిగారు. చూసి తరిస్తాం, ఏమైనా అప్లికేషన్ ఉంటే ఇస్తాం మీకు. సో కేసీఆర్ బాబు గారి ప్రెస్ మీట్ అయితే అట్టనే నడిచింది. అట్టట్ట పెద్దగా అయితే ఏం లేదు. భవిష్యత్తు లేదు, అయితే కూడా ఇవ్వలేదు అనుకుంటలేదు పెద్దగా. ఇప్పుడు కేటీఆర్కు, హరీష్ రావుకి వీళ్ళ వల్ల అయితే లేదు. సర్పంచ్ ఎన్నికలు కూడా కింద మీద అయిపోయాయి. అటు జూబ్లీహిల్స్ ఓడిపోతుంది, కంటోన్మెంట్ ఓడిపోతుంది, వేవంతా కాంగ్రెస్ పోతుంది. బాపు నీకు దండం పెడతాను, వచ్చి మాట్లాడిచారు అంతే, మనం మారదేమో అని చెప్పేసి పాప ఆ పెద్ద మనిషిని బలవంతంగా తీసుకొచ్చి ఏదో మాట్లాడిపించింది అంతే. అంతకు మించి ఏం లేదు. పెద్దగా ఊహలు ఏం గాలిలో తేలిపోకూరి బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం లేదు. తర్వాత కూడా ఏం ఉండదు.